హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలందరూ కామెంట్ చేయండి. నేను మాత్రం బాగలేను. ఎవడు అడిగాడు నిన్ను? మీరు అడగకపోయినా నేను చెప్తాను. బాగలేనంటే గుడి తీసుకున్నాను కాదు, చలికి జలుబు చేసింది. ఇవన్నీ సామాన్లు సరుతున్నామంటే ఒక వారం రోజులు ఏటకెళ్ళిపోతున్నాం అనుకోకండి. అంటే ఏముంటదంటే మనం ఏటకెళ్ళడానికి పెద్ద ఏటకెళ్ళం కాదు. ఎంతైనా సముద్రం ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయకపోతే మనసు అంత ఉండదు. మేమంతా ఎవరంటే ఏం పని లేనప్పుడు ఇలాంటి వెరైటీ పనులు చేసిన కమిటీ కుర్రాళ్ళము. మెల్లికి నేను కత్త వేయకపోయినా సరే ఎలాగోలా పెద్దపడి దాటిపోయాము అనుకో. అక్కడ తెరలు ఉండవు. పెద్దపడి దాటక ముందు తెరలు ఉంటాయి. ఆ తెరలు ఉన్నాయి అనుకో, ఒక్కొక్కసారి తెప్ప బొమ్మలు ఇచ్చేద్దా. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. నేను వచ్చింది సముద్రంలో పని చూడడానికి పెద్ద అయినా మా నేట మామూలు కూడా సొరసేపు వచ్చింది అనుకో, కత్త వదిలేసి పారిపోతాం. ఎట్లుంటది మరి మనతో? మనం కత్త పట్టుకున్నాం అనుకో, అండవారం పారిపోతాం. మళ్ళీ తెప్ప ఇదే అండమానం వెళ్తుంది అనుకుంటే ఒడ్డుకెళ్ళిపోతుంది. నేను ప్రేక్షకుడిని. కత్త ఇయడం ఎందుకు గానే నేను ప్రేక్షకుడిని. చాలా కూకుడిపోతాను. కత్త ఏంట్రా బాబు, లేకపోతే మళ్ళీ తెరకు దొరికిపోతామా? మా అందరిలో వెనకాల కత్త ఎత్తాడు కదా, ఆడే అసలోడు. అసలే మేము కొత్తలేమో. ఆ కొండ కనబడినంత వరకు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ తిరిగి రాలేమో. సడన్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అనుకుంటారా? వాళ్ళ మావి కాదు, వేరే తెప్ప అక్కడ ఉంది. ఆ దాని మీదకి వెళ్ళిపోయాం మేము. ఆ తెప్ప మీదకి ఎందుకు వెళ్ళిపోయామంటే మేము యాంకర్ తెచ్చుకోలేదు. ఒకవేళ కానీ అక్కడ తెప్పేసి మేము అలా నిలబడ్డాం అనుకో, తెప్ప ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికే తెలియదు. దీని మీదకి ఎందుకు వచ్చామంటే ఇది పెద్ద తెప్ప, తినడానికి విశాలంగా ఉంటది. అందుకని బిర్యానీలు ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇవన్నీ ఇక్కడ తిందామని వచ్చామన్నమాట. మెయిన్ వీడియో తీసే పనిలో నేనుంటే అప్పుడే ఇటు కొండతో బిర్యానీ ఒంపే కొన్నాడా. ఖాళీ చేసిందే కాకుండా ఖాళీగా చూపిస్తాండి కొండ. ఇదిగో ఈ రెండు మనమన్నా ఎక్కుడు కాదు, ఆడదొకటి నాదొకటి. ఈ బాహుబలి అయితే సనువిచ్చామనుకో 4 కొండలు బిర్యానీ తినేస్తాడా. పెళ్లి కాళ్ళు ఎక్కి ఉల్లిపాయలు తిరగండి, గొప్ప బాధ. ఇటు పొల్లలాగా ఉన్నాడు కానీ మాకు తెలియకుండా 2 కొండలు బిర్యానీ లాగించాడు. ఆ వెనకాల నుండి పేగ తాగలేదు అంటున్నాడు. ఇలా వాళ్ళ మీద కూర్చొని తినడం కాదు గానీ నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను. ఇప్పుడే మీరు చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి. మనోడికి మోనస్టార్ కిక్ ఎక్కిపోయినాడు, కొంత బొర్రు పెత్తాడా. అదే బీరిత్ బేవర్స్ అయిపోయినాడు కొన్నాడా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వేడి వేడి బిర్యానీ అలా తింటుంటే, కాలుకు నీళ్ళు అప్పుడప్పుడు తాగుతుంటే, అసలు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఎంత ఫీల్ రాలేదు మావా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇవి నిపుణుల పర్యవేక్షణలో జరిగిన వింతలు, విడ్డూరాలు. మీరు ఎవరు ట్రై చేయకండి. కాల్ జారి పడ్డారనుకో, కనుక్కోడానికి కట్టారి కూడా ఉండదు. పీతలు సీరేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది బీర్ కాదు, మోనస్టార్. లోపల ఉంది బీరే. మనోడేమో మోనస్టర్ తాగేసి ఉప్పుని లేస్తాడా. తెక్క సొరలా తినేసి మొలవడానికి సిద్ధమవుతున్నాము. మీకు చెరువులో ఈదడం వచ్చింది అనుకో, సముద్రంలో కూడా ఏదేస్తారు అనుకుంటే అది పొరపాటే. సముద్రంలో ఈదలంటే సరే ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే బెగ్గడి దాన్ని ఎత్తమా. ఈత వచ్చిన ఈదడం ఈజీ కానీ ఇలా తెప్పెక్కడ మాత్రం చాలా కష్టమా. అస్సలు సపోర్టే ఉండదు, ఎక్కడ పట్టుకుని జారేద్దే. ఎంజాయ్ చేయాలంటే బ్యాంకాక్ లేకపోతే గోవా వెళ్ళవసరం లేదు, మనలోనే ఎంజాయ్ ఉంటుంది. ఎత్తుకోవాలా. బాహుబలి కోలబలిగా వేస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియో వచ్చేస్తాము అన్నట్టు మర్చిపోయాను. మా ఊర్లో తెప్పలు ఇంకా ఎలాగే మోతారు. చివరిగా ఒక మాట, సబ్స్క్రైబ్ చేసినారా?